అమరావతి పేరు మీద వేల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల నుంచి ప్రజల పేరున అప్పులు తీసుకొని వచ్చేసి అండ్ అక్కడ ఖర్చు పెడుతున్నటువంటి ఈ ఎపిసోడ్ని కనుక మొత్తం గమనిస్తే సింగిల్ లైన్లో మనకు అర్థమయ్యేది ఒకటే: ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు. సీరియస్లీ, సొమ్ము ఎవరిది, తినేది ఎవరు, కట్టాల్సింది ఎవరు, అప్పులకు వడ్డీలు తీర్చాల్సింది ఎవరు, తింటున్నది ఎవరు. ఎందుకంటే అక్కడ మనం చూసాం, అసలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమో ఇంతకు ముందుతో పోలిస్తే 2018-19తో పోలిస్తే డబల్ ట్రిపుల్ అయింది. బయట పోలిస్తే ఒక చదరపడుకు అయ్యే ఖర్చేమో 5 6 విపరీతమైనటువంటి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎవరిది సొమ్ము ఎవరి పేరు మీద తెచ్చారు, ఎవరు అప్పులు తీర్చాలి, ఎవరు వడ్డీలు కదా నా ప్రజల పేరు మీద. కానీ ఆ సొమ్ము పోతుంది ఎవరికి? కాంట్రాక్టర్లకు. వాళ్ళ దగ్గర నుంచి మరి ఎవరి జేబుల్లోకి పోతుందో. అండ్ మధ్యలో ఇంకా కన్సల్టెంట్లు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇటువంటి పనులు చేపట్టినా ఏడ చూసినా భూములతోనే వ్యవహారం ఉంటుంది సార్ అధికారంలో ఉంటే. ఇప్పుడు ఇది భూములతోనే వ్యవహారం. ప్రతి ప్రాజెక్టుకు ఒక కన్సల్టెంట్ అంటారు. ఆ కన్సల్టెంట్కు విపరీతంగా డబ్బులు ఇవ్వడం. ప్రతి ప్రాజెక్టుకు ఒక కన్సల్టెంట్, ప్రతి దానికి ఒక కన్సల్టెంట్ పెట్టుకుంటే అధికారులు ఎందుకో, ఇంజనీరింగ్ నిపుణులు ఎందుకో, ఈ సిస్టమ్ ఎందుకో మనకు అర్థం కాదు. ప్రతి దానికి ఒక కన్సల్టెంట్. ఇప్పటికే 3-3 కన్సల్టెంట్లు నియమించుకున్నారు అమరావతి పనులకు సంబంధించి. ఇప్పుడు తాజాగా మరో 4వ కన్సల్టెంట్ కోసం ప్రతిపాదనలను ఆహ్వానించిందండి సిఆర్డీఏ. జోన్ 7లో చేపట్టే ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కోసం అట. వచ్చే నెల 4వ తేదీ వరకు బిడ్లో అవకాశం ఉందంట. 4వ తేదీ తెరుస్తారట. 4వ తేదీ వరకు అవకాశం ఉంది. 6వ తేదీ బిడ్లు తెరుస్తారట. 7వ జోన్లో ల్యాండ్ పూలింగ్ పథకాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కోసం మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియమిస్తున్నారట. ఇప్పటికే జోన్ 2, 4, 6, 10లలో చేపట్టిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు మేనేజ్మెంట్ కన్సల్టెంట్లను నియమించారు. ఈ జోన్లలో చేపట్టే ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు తనిఖీ నివేదికలను సిఆర్డీఏకి సమర్పించే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కోసం. దీనికోసం అని చెప్పి ఆర్వి అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట వాళ్ళకు 43 కోట్లకు సిఆర్డీఏ పనులు అప్పగించింది. జోన్ 12, 12ఏలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ బాధ్యతలను నిపాన్ కోయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అట వాళ్ళకు 35 కోట్లు కేటాయించారు. అమరావతి రాజధాని ఆర్థిక అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక నిర్వహణ కన్సల్టెంట్నని దానికోసం అని చెప్పి ఎవరికి ఇచ్చారు? ప్రెస్ వాటర్ హౌస్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు 10 కోట్లకు ఇచ్చారు. ఇప్పటికే 87 కోట్లకు కన్సల్టెంట్లకు పనులు ఇచ్చేసి ప్రాజెక్టులు ఇచ్చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్ని కోట్లకో మరి ఇది ఒక 11 కోట్లకు అంటున్నారు. కన్సల్టెంట్ల కోసమే 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆడ వచ్చే నీళ్ళు ఆపడం కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. వర్షాలు వచ్చి అక్కడ గుంతలో నీళ్ళు నిలిస్తే దాన్ని తోడేయడం కోసం మళ్ళీ డబ్బులు. ఆ భూమి ఎక్కువ గట్టితనం కోసం డబ్బులు. బయటతో పోలిస్తే 5 6 ఎవరిది సొమ్ము ఎవరు తింటున్నారు, ఎవరి జేబుల్లోకి పోతున్నాయి. అసలు అమరావతి అంటే పాలకులు చెప్పే వాళ్ళ దృష్టిలో అద్భుతమేమో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో మాత్రం ఇట్లా రకరకాలుగా అద్భుతమే. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఎవరు తింటున్నారు? తినాల్సిన వాళ్ళు తింటున్నారు, అనుభవించవలసిన వాళ్ళు అనుభవిస్తున్నారు. అందుకేనేమో అధికారం కోసం ఇంతగానో వెంపర్లాడతారు నిజంగా. బా